వరకు పర్సెప్షన్ ఏంటంటే బీసీలు డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనుక ఉన్నారు కాబట్టి మేము టికెట్లు ఇస్తలేదని పార్టీలు ఎవరు చెప్పిండని బీసీల దగ్గర డబ్బు లేదా? బీసీల దగ్గర వస్తుంది. అరే నేను ఇప్పుడే చెప్పిన కదా, ఒక నెల బీసీలు 10,000 కోట్ల రూపాయలు ఎకానమీకి జమ చేస్తున్నారు. వేల కంటే ఎక్కువ డబ్బు ఉందా? ఎక్కువ, విపరీతంగా ఉందండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీలు ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే 20 కోట్లు అవుతాయి. ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అవుతాయి. మా తన పైసలు లేవంటే బీసీల తన అడగోలుకున్నాయి పైసలు. మా యాదవ్ సోదరుల దగ్గర నడుము చుట్టుంటాయి పైసలు, మా ముదిరా సోదరుల దగ్గర ఉంటాయి, మా గౌన్ల దగ్గర ఉంటాయి. గ్రామీణ ఎకానమీ అంతా మా దగ్గరే ఉందండి. మా దగ్గర పైసలు లేవంటావు ఎందుకు? బీసీలు ధనవంతులు, బీసీలు బిగ్ క్లాస్. మరి ఎందుకు పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు ఇది చెప్తుంటాయి, వాళ్ళు అయితే ఖర్చు పెట్టలేరు? ఎందుకు చెప్తారండి? మరి ఖర్చు పెట్టినోడల్లా గెలుస్తున్నాడండి. పోనీ ఖర్చు పెట్టినోడల్లా గెలుస్తుండా అంటే ఒక సాకుగా చూపెట్టడానికి మాత్రమే. ఇప్పుడు పైసలు ఉన్నటువంటి ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చినామండి? విషయం ఏంటంటే వాళ్ళని ఏదో ఒక రకంగా పక్కన పెట్టాలనేటువంటి ఉద్దేశము. కాలర్స్ కూడా తీసుకుందాం. పీసీఆర్ కాల్స్ వస్తే నెంబర్ డిస్ప్లే చేయండి. సో మీరు సింబాలిక్ గా నాకు అర్థమైంది ఏంటంటే హెలికాప్టర్ మేము కూడా తీసుకురాగలం, హెలికాప్టర్ అవసరమైతే కొనగలం కూడా. బీసీలంతా సమీకరిస్తే డబ్బు పెద్ద విషయం కాదు. పెద్ద విషయం ఏముంది? 500 కోట్లు మాకు అర్ధగంటల జమ అవుతాయండి బీసీల దగ్గర. సో అది రాజకీయ పార్టీలకు మీరు చూపించదలుచుకున్నారు? మాక్కడ మేము వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంది కాదు, చూపించడం కోసం. ఈ ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుంది? కాంగ్రెస్ పార్టీలోనే 2028 కంటిన్యూ అవుతారా? కొంత చర్చలు జరిగిన కాంగ్రెస్ పార్టీ బీసీలదే అండి. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాటల ప్రకారం రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ బీసీల. మరి కేసీఆర్ సర్వే బెటర్ అంటున్నారు. ఏది? ఇప్పుడు మీరు కేసీఆర్ చేసిన సర్వే బెటర్ అంటున్నారు కదా? అదే కనిపిస్తుంది కదా. పొద్దున మీ లైవ్ లో చూసా కేసీఆర్ సర్వేనే బెటర్. కేసీఆర్ చేసినటువంటి సర్వే లెక్కలుండే పట్టుకనే ఇది ఫేక్ సర్వే అని తేలింది, లేకపోతే ఆయన్ని తేలకపోతుండే. మరి కేసీఆర్ మంచి అన్నట్టు కదా? కేసీఆర్ మంచోడని ఇప్పుడు ఏది అపురూపాల పిల్ల పుడితే ఆమ్నంతో ముడి జరిగినట్టుగా మేమేదో కేసీఆర్ గాని ఆయన భుజాల మీద ఎత్తుకొని బూరేగింపుతందుకు మా భుజాలు ఖాళీగా లేవు. మరి ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ కదా, ఆయన చేసిన సర్వే ఆయన కరెక్ట్ లెక్క. విషయం ఏంటంటే కేసీఆర్ గారు మ్యానిపులేట్ చేయలేదు కదా. కేసీఆర్ గారు మంచోరు అని మీరు అంటున్నారు. కేసీఆర్ గారికి 4,20,000 రూపాయల జీతం ఇచ్చి పెట్టుకున్నామండి. ఆయన డ్యూటీ అది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం కేసీఆర్ తన సర్వేని మ్యానిపులేట్ చేయలేదు, మీ కాంగ్రెస్ గవర్నమెంట్ సర్వేని మ్యానిపులేట్ చేసి సర్వే చక్కగా చేయలేదు, వచ్చిన దాన్ని జానారెడ్డి మ్యానిపులేట్ చేశారు. అదే కనిపిస్తుంది. సో మరి అటువంటిప్పుడు కేసీఆర్ ఆ విధంగా మ్యానిపులేట్ చేయకుండా మంచిగా ఉన్నందుకు కాంగ్రెస్ కంటే కేసీఆర్ నయం కదా అంటే ఏమంటున్నా? మరి కేసీఆర్ బయట పెట్టిన లెక్కలు చాలా ఉన్నాయి కదా. ఓకే, కేసీఆర్ బయట పెట్టినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. అంటే ఈ విషయంలో బీసీల విషయంలో కేసీఆర్ కే చిత్తశుద్ధి ఉన్నట్టు కదా. బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉంటే కులాల వారిగా లెక్కలు బయట పెట్టి కేసీఆర్ ఎక్కువ ఇచ్చాడు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు ఇగో బీసీ ప్రజలారా సమగ్ర కుటుంబ సర్వే చేసిన, ఇగో ఇందులో ముదిరాజులు 24 లక్షల మంది ఉన్నారు, దళితులు 50 లక్షల మంది ఉన్నారు, మాదిగలు ఇది చెప్పాలి కదా. పెడతారా ఇప్పుడు మీ వాళ్ళు? పెడతారా? పెడతాం. ఇప్పుడు పెడతారో పెట్టరో నాకు తెలియదు కానీ, ముదిరాజు యాదవ్ పెడతారో నాకు తెలియదు కానీ, పెడతారో నాకు తెలియదు ఇప్పటికైతే. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి డాక్యుమెంట్ల మీదనే నేను